ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా చిన్న కొడుకు అఖిల్ బాబు బర్త్డే, అందుకని ఈరోజు బిర్యానీ చేస్తున్నాం. అందులో ఇప్పుడు గోంగూర వండుతున్నాను అనమాట. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు, గోంగూర వండుతున్నాం అనమాట. మనం గోంగూర దమ్కి భాజీ అంటారు మా లాంగ్వేజ్లో. పొలాల్లో తింటాం కదా ఆ గోంగూర, మసాలా గోంగూర. ఇది వేగేంత వరకు ఉందాం. ఇదిగోండి, ఇలా వేగింది కదా, దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా పోసుకోవాలన్నమాట. పోసుకుంటే తొందరగా ఉడికిద్ది. తర్వాత మళ్ళీ 2 minutes ఉంచుకుంటే వేగిపోతాయి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కలుపుకొని మళ్ళీ ప్లేట్ వేసుకొని ఇది కొంచెం వేగాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు నాకు టైం ఇద్దాం. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. దాంట్లో ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఇప్పుడు పసుపు వేస్తుంది. ఈ తర్వాత కొంచెం ఉప్పు, సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం ఉడికేంత వరకు ఉంచుకుందాం సిమ్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. సరిపడా కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని ఇలా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఎందుకంటే ఇప్పుడు గోంగూర కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అది వాటర్ లేకపోతే ఇదైపోతుంది. అందుకని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకుందాం. ఇదిగోండి, గోంగూరని కోసి కడిగి పెట్టుకున్నా. ఈ గోంగూరని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, ఉడికిపోయింది మొత్తం. అది ఉడికిన తర్వాత చూపిస్తా. ఇలా ప్లేట్ పెట్టుకుందాం. మన గోంగూర ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి, ఇలా ఉడికిపోయిందనమాట. కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం ఎక్కేంత వరకు నీళ్ళుగా ఉంటే బాగోదు మళ్ళీ. అందుకని ఈ నీళ్ళని కొంచెం ఇంకేంతవరకు ఉంచుకుందాం. ఉంచుకుంటే ఇంకా మన గోంగూరని తర్వాత అదేంటి పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితే మెదుపుకుంటే ఇంకా సరిపోతుంది. అది కూడా చేసి చూపిస్తాం మీకు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, మన గోంగూర రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో
కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఆ పప్పు గుత్తితో మెదిపేస్తే ఇంకా మన గోంగూర రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అంతే ఈజీగా చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇంకో ఐటెంతో వస్తా. హలో ఫ్రెండ్స్, ఇంకో వెరైటీతో వస్తానన్నాగా, అదే దాల్చా, మా ఆంధ్ర స్టైల్ దాల్చా. దీన్ని ముందు శనగపప్పు, తర్వాత ఇదేంటి సొరకాయ 2 వేసేసి ముందు కుక్కర్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అది వచ్చిన తర్వాత ఇది తీసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. మళ్ళీ ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఆంధ్ర స్టైల్ దాల్చా అంటాం. ఇది బిర్యానీలోకి కలియా. అది ఇప్పుడు చేస్తాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం, సరిపడినంత ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం షాజీరా వేసుకున్నాం. దీని తర్వాత లవంగ, ఇలాచి, యాలక్కాయలు ఈ మొత్తం వేసుకున్నాం. మళ్ళీ ఇది కలుపుకున్న తర్వాత ఇది కూడా వేడైపోయింది. దీని తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. అది కొంచెం ఫ్రై అయిన దాని ప్లేట్ వేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇదిగో ఇలా వేగాలి ఫ్రెండ్స్. ఇలా వేగితే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఇంకా బాగా వేగాలనుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగకపోతే పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇలా పోసుకుంటేనే మంచిది పచ్చిమిరపకాయలు. ఆ వేగిన దాంట్లో ఇప్పుడు సొరకాయ వేసుకున్నాం.
మామూలుగానే వేసుకున్నాము. సొరకాయ, వంకాయ, తర్వాత టమాటా. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆగుతాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్నాం, పసుపు, వేసుకొని కలుపుకొని ప్లేట్ వేసుకొని అది మగ్గేంత వరకు మగ్గుతాయి. మగ్గడానికి కొంచెం వీటికి టైం ఇస్తే మగ్గుతాయి అన్నమాట. ఆఫ్ చేస్తున్నాము. ఇలా మగ్గాలి ఫ్రెండ్స్, ఇలా మగ్గాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇదిగోండి పుదీనాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes ఉంచుదాం. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి. ఇప్పుడు దాంట్లో కారం వేసుకుందాం. కత్తి లేదండి, కారం వేసుకొని కలుపుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. తర్వాత ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది పచ్చని పప్పు, తర్వాత అదే సొరకాయ, అది మొత్తం కుక్కర్లో వేసి ఉడికించి ఇప్పుడు దాంట్లో మిక్సీలో వేసి ఉంచాలన్నమాట. అది వేసుకోవాలి, ఇదే మెయిన్. ఎలా వస్తుందో ఇది ఇలా కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి. ఉడుకుతూ ఉంటుంది కొంచెం, ఒక 2 minutes అంతే. ఫ్రెండ్స్ 2 minutes తర్వాత ఇప్పుడు దీంట్లో ఇది చింతపండుని నానబెట్టేసి చింతపండు నీళ్ళని వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం.
దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మా మహి ఉన్నాడు కదా, వాడికి ఇద్దాం, చూస్తాడు. ఉప్పు పట్టిద్ది, ఇంకా ఉప్పు పట్టిద్దంట మా సార్ చెప్పారు. ఇంత పట్టిద్దా? కొంచెమే వేసాను కదా ఇందాక, అందుకని వేసాను. చూసుకొని ఇప్పుడు కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. ఇవ్వండి కొంచెం కొబ్బరి పేస్ట్ లాస్ట్లో వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసి అది కూడా కొబ్బరి పేస్ట్ వేసేసి కలుపుకొని ఇప్పుడు ప్లేట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికితే అప్పుడు మా గుంటూరు మా స్టైల్లో రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి మన గుంటూరు స్టైల్, మన ఆంధ్ర స్టైల్ కలియా. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అది ఇలా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడానికి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కార్న్ఫ్లవర్, గరం మసాలా, ఇదేమో చికెన్ మసాలా. మొత్తం వేసుకొని కలుపుకుందాం. నేను ముందుగా అసలు ఈ లెగ్ పీస్లని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మొత్తం బాగా పట్టిద్ది అనమాట. దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం. అది కూడా వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం ఒక 2 గంటలు. ఇప్పుడే కాదు కదా, సాయంత్రం కదా. ప్లేట్ వేసుకొని ఫ్రెండ్స్, సగ్గు బియ్యం తర్వాత సేమియా పాయసం చేస్తున్నాను. ఈ సగ్గు బియ్యం ఇప్పుడు పెట్టాను, కొంచెం వాటర్ వేసి పెట్టానమాట. హలో ఫ్రెండ్స్, ఈ సగ్గు బియ్యము ఉడికిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. కొంచెం ఇది
వేయించిన సేమియానే. ఇదిగోండి. దీంట్లో నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ వేసాను. కిస్మిస్ వేసి వేసుకుందాం. బాదం అది కూడా ఫ్రై చేసుకుందాం. బాదం కూడా ఫ్రై చేసుకుందాం దూరగా. ఇంకేంటి ఫ్రెండ్స్, సేమియా కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని కొద్దిసేపు ఉంచుకుందాం. అది కరిగి ఇంకా 5 minutes ఉంచుకుందాం. కరిగిద్ది కదా. దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం ఉడికిపోయింది కదా. దీంట్లో పాలు వేసుకుందాం. ఈ పాలేమో కాగిన పాలు అన్నమాట ఇవి. ఎందుకంటే కాగిన పాలు వేస్తే బెల్లం వేసాం కదా, అది విరగకుండా ఉంటుంది అన్నమాట. అది ఇదిగోండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నేను ఇందాక ఫ్రై చేశాను కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఆ స్టైల్లో పాయసం అయితే వండేసాను. అయిపోయింది. పాయసం కూడా అయిపోయింది వండడం. అదే మేము పెరుగు పచ్చడి చేస్తున్నాం. పెరుగు పచ్చడిలో ఏమేమి వేసామంటే కీరదోసకాయ, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాము. వేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కలుపుకొని ये होना नहीं एक जानो लाख गाँव भी है, करोड़ा भी है, वो काम करना हते ना नहीं हते हज जना क्या करता माहौल से रख लेते पैसे कमा लेंगे. नानी కొత్తిమీర పుదీనా జర్లా ఒట్టిగా అవి కొత్తిమీర పుదీనా. మేము ఫ్రెండ్స్ ఇలా కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా మా అమ్మమ్మ తెచ్చిందో చూడండి. ఏ రేటి ఇంకోటి ఫ్రెండ్స్ వేసాను. కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి రైతా, తెలంగాణలో రైతా అంటాం, మా ఆంధ్రాలో అయితే పెరుగు పచ్చడి అంటాం ఫ్రెండ్స్. చేసాము పెరుగు పచ్చడి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బిర్యానీ వండుతున్నాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకుంటున్నాం. फोर kgs రైస్. అందుకని ఎంత వేస్తున్నారు అనుకోకండి.
4 kgs వేసుకుని ఇలాగా సరిపోయింది. కొంచెం పడతాం. ½ లీటర్ వేసేసింది 4 kgsకి. ½ లీటర్ పైన వేయాలి. 600 grams వేయాలి. 150 kg 150 grams పడుతుంది. మా ఆయన చెప్పిన లెక్కలు ప్రకారం. మా మమ్మీకి వంటలు పెళ్ళైన తర్వాత నేర్చుకుందంట. ముందలు రావంట. ముందు రాదు. ముందు ఎవ్వరు వంట చేయరు అమ్మ వాళ్ళ ఇంట్లో. అలాగే నేను చేయాలి. టిక్ మీ తేలి గరం వేస్తా చాలు. గరం ఆయిల్ వేడవుతుంది గైస్. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు లవంగ, ఇలాచి, చెక్క ఇవి వేస్తున్నాను. తర్వాత షాజీరా కొంచెం వేస్తాను. అది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు జరదాలే बनाने दिखता. ఉల్లిపాయలు కూడా వేగాలన్నమాట. అప్పటి వరకు కొంచెం తీస్తుంది. గోల్డ్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్లోకి రావాలి. కొంచెం వేగాలి. కొంచెం వేగంత వరకు గోల్డ్ కలర్లో తీసింది. ఇలా గోల్డ్ కలర్లోకి రావాలి. వస్తేనే టేస్ట్ ఉంటుంది. దీంట్లో మసాలా వేసుకుందాం. దానిలో వచ్చే వరకు వస్తానండి. వేసి కలిపి మళ్ళీ ఇది కూడా వేగాలి. బాగా రెక్కలలోకి రావాలి. ఇక్కడ మా అమ్మమ్మ కూర్చొని మొత్తం చెప్తుంది. ఇక్కడ కూర్చొని మా మమ్మీ వండుతుంది. అంతే. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే అది కింద అంటది అన్నమాట. అడుగు क्या मैं तो
ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో కొన్ని మిరపకాయలు కోయకుండా అలాగే వేసుకోవాలి. తర్వాత టమాటా, అన్నీ వేసి కలుపుకొని ప్లేట్ వేయాలి. అమ్మ ప్లేట్ వేసి ఇవన్నీ జీడిపప్పు మా అమ్మమ్మకి ఇష్టం అండి, అందుకని ఎక్కువ వేస్తున్నాం. हाँ नहीं सर्व सोते ना खाई जानी ये चल आता नहीं हाँ ओके వేసి కలుపుకోవాలి. हाँ पैसे सब्सक्राइबर आया तुम भी बड़े वास्ता पैसे देते तो वो फोन करे बात करी नहीं जानी अखिल लग रहा है దీని తర్వాత ఇది బాయిలర్ కోడిలో పెద్ద కోడి, ఈ కోడి తీసుకొచ్చారనమాట. 4 kgs ఇది 4 kgs రైస్కి 4 kgs. దీన్ని ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తా, కుక్కర్లో వేసి. ఇలా వండితే ఉడకదు ఇది తొందరగా, అందుకని చెప్పేసి బాయిల్ చేస్తాం. ఇవన్నీ ఉడికిపోయింది. ఇప్పుడు వేసుకుందాం దీంట్లో. వేసుకొని కలుపుకొని కలుపుకోవాలి. నిమిషాలు వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో పెరుగు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. చిన్న పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి 10 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు సరిపోతుంది. మా పొయ్యి నెమ్మదిలో ఉంది. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం ఫ్రెండ్స్. దీని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకో, చికెన్ మసాలా ఇది. ఇది గరం మసాలా 2 గంటలు వేసుకోండి. తర్వాత కారం, కొంచెం కారం వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాక కారం కొంచెం వేస్తే సరిపోతుంది. మొత్తం కలుపుకొని కొంచెం ఉడకనిద్దాం. ఉడకనిచ్చిన తర్వాత ఇది ఉడికిపోతే వాటర్ వేసుకుందాం. కొంచెం ఉడకడానికి పెట్టాం. ఇంకా 2 డబ్బాలు వేసాము, 4 డబ్బాలు వేయాలి.
अरे अखिल बाबू सुबह दिखा दिखा इधर देखेंगे స్టార్ట్ చేయాలా ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ వేసుకున్నాము నాలుగు డబ్బాలకి ఆరు డబ్బాలు వాటర్ వేయాలి కావా చాలు भाग गाली नहीं सकता ये लोग खाता है उसको भाई का वो काटता है ना वैसा काम है कि किसको पैसा डालती है ये क्या बात है सोची लाला और बच्चे से भी आ रही है हां वो से వరకు నమ్మకు టమాటో పెట్టే ఎసరు వచ్చింది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకుందాం अखिल का ऐसे हो रहा है वही वही अखिल ले निकल गया डाले पानी जले दो चावल पानी आ गया ऊपर है बुरे रखते अब्बा या रखते या मारते हैं लोग पानी रखिए बकेट है संगास में लो और दो पूरे अंदर रखो पानी रख दो और आदमी हम जाता वहां हम जाते सभी तो हमारे को डर आई नहीं इधर बुढ़ी आई नहीं బిర్యానీ వండుకుంటారు కదా వాడతారు అనుకున్నాను ఇంకా కలుపుకొని ఇంకా ప్లేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేసేసాము బియ్యం हमारे नीचे अच्छा हमारे एक दो बार అమ్మమ్మ కలుపుతున్నారు అని లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు మా హస్బెండ్ గారు దమ్మిస్తున్నారు దాన్ని కలిపేసి దాని మీద న్యూస్ పేపర్స్ వేసాము అనుకోండి ఇంకా 10 minutes ఉంచాలా 10 minutes ఉంచేస్తే సరిపోయింది మగ్గిపోయింది మగ్గిది బాగా ఉడికిద్ది అన్నమాట न्यूज़ पेपर कर लो న్యూస్ పేపర్ ఇవ్వండి న్యూస్ పేపర్ రంగు కూడా వేసేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వేసేసేయాలి ఇలా పేపర్ పైన వేసేసి దీని మీద ఇంక ప్లేట్ వేసేసి ఇలా నమ్మిచ్చేసాను నమ్మిచ్చేసి దీని మీద ఏదో కొంచెం బరువు పెట్టుకోవాలి బింది తీసుకురండి బింది తీసుకొచ్చి పెట్టండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక గార్నిష్ మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాం ఫ్రై చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాం రెండు ఇస్తా పేపర్ कंट्रोल ले इसमें तो स्पीड है इसका सिंपल रखना है సింపుల్ రచింది हां రచింది देखिए देखिए तो दो गाड़ी बसले में ये डालने का तो ला लेने क्या पीछे बेटा है अरे कतला का और डालने
కిరామి కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి. సైడ్ వేగింది, సైడ్ వేగద్దు. కిలో హల్దీ రంగి ఏమో ఎక్కువగా మసాలా ఏం వాడం, ఉన్నదా వాడేసి వాడేసి పెట్టుకుంటాం. తెలుగు पूरे सभी हो गया वहाँ लिखे पे आते रखो तब लिखते हैं టికెట్ ఎక్కడికి వస్తాగా बस ये चलो ఫ్రై చేశాను. పక్కనే ఉంటుంది. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి బాగుందా ఉంది. ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం. మా అమ్మమ్మ వేసేస్తున్నదే మరిగా ఇంకా ఇది కొంచెం ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా కూడా కొంచెం పైన చల్లుకుందాం. ఒకసారి కలపండి, వచ్చి ఒకసారి చూపించండి ఎలా వచ్చిందో వాళ్ళకి. పెట్టేసాము. ఇదిగోండి మన బిర్యానీ, చికెన్ బిర్యానీ వండేసాం బాగానే. ఇదిగోండి పక్క కొలతలతో ముక్కలు. అదే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడేమో లెగ్ పీస్లు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా అఖిల్ బర్త్డే స్పెషల్స్ బిర్యానీ, గోంగూర పాయసం, పెరుగు చట్నీ, లెగ్ పీసులు, తర్వాత ఖలామా బస్లే నాని ఖలా అవి వంటి చేత్తో. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అఖిల్ బర్త్డే డెకరేషన్ చేస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అఖి బాబు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ ऊपर पड़ते रहे పగల్లో నాని पीछे मारे उधर भी मारे अकेले वही पीछे मारे. హ్యాపీ బర్త్డే అఖి బాబు, హ్యాపీ బర్త్డే టు యూ. బస్ హ్యాపీ బర్త్డే. केक नहीं पड़ता जब हाँ देखिए काड़ी चलाते हो वहाँ से
हो नानी हाँ हाँ बटन इधर रखा इधर देखो दोनों तो देखना नहीं అప్పుడు పుట్టిన శుక్రవారం ఆ రోజు అప్పుడు అప్పుడు శుక్రవారం మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ శుక్రవారం ఇప్పుడు వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాల తర్వాత హలో తుఫాన్లో పడుతుందా आओ हम आओ ये खाली ऐसे जगह रखा आ जाओ कभी कभी हो केक को खराब जाता है ठीक खा जाता ठीक है చాలా సింపుల్ గా బాగా చేశారు డెకరేషన్ బాగానే ఉంది खिला खिला हाँ हाँ दो देखो बीच में खड़ी हुई तू दिखता है अच्छा दिखता है हाँ नानी से नाना भी अच्छा लगता है नानी खाला रे भूलता है మీ తమ్ముడు नानी कर खाला खड़ा वाच पर ఫోటోలు పడతారు बस में बस ये केक को पड़ गया नहीं మా నాన్న కూడా వండి हाँ मानो लास्ट गेस्ट జస్ట్ వెళ్ళగలరు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు खड़ो 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 फोटो कर दी అంగడికోదంటే అదే వచ్చేది ఆహా, అలా ఉంటేనే నా కాడు ओके हाँ सीधा कर ले नहीं సుజా బేట वही सीधा हो तुम्हें సీత గారు వెళ్ళండి ఒకదాన్నేనా ఉన్నాడుగా ఆమె పెద్దోడు మీ పెద్దోడు ఉన్నాడు ఉన్నాడుగా మీకు తోడు మీ అమీర్ ఉన్నాడు మామూలు కడుకోలేదు ఇలా ఇలాగే కనిపిస్తున్నారు బాగా కనిపిస్తున్నారు మీరు ఆ, బాగా కనిపిస్తున్నారు చాలా వచ్చారు కట్టెలు మా ఓనర్ గారు జానకి గారు మిస్ అయ్యారు ఈసారి వస్తున్నారంట లైన్లో ఉన్నారంట ఆంజనేయ సముద్రం మూతి నిండా కేక్ మరి ఖాళీ కేక్ ఖలాగా కావాలి हाँ అలాగే ఉండాలండి చూడండి మనకి రాలే अरे हम खवा के काट ले ఆంజనేయ సార్ మొత్తం तू खिला बेटा ये देख फोटो करते हैं फोटो करते खिला 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 అమ్మ పోదు తమ్ముతుంది లాస్ట్ याद कहाँ है सर्दी करता बात हाँ आओ मामू हां काई को लगा कल మా అమ్మమ్మ ఫ్రెండ్ మా చిన్నమ్మ మా బాబాయ్ ఇవాడు కేబి తింటున్నాడు పెడితే తింటారు అందరు బాగుందా అమ్మమ్మ అఖిలు బాగుందా బాగుందా లేదా సూపర్ సూపర్ నేనే వండాను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చెప్తే ఏం లేదా వాళ్ళమ్మ వండింది ఇంట్లో గతం చేస్తారు కాటు
హలో थैंक यू बोला कि खाना है तू खिला है ना के కొంచెం కొంచెం లేరా కానీ రా वो बूढ़ी हमें रह जाने का बरगद की फरिश्ते आते नहीं गए हमारा फोन में ना है खाली बच्चे ना होता वो नहीं हां इधर चपला भी फरिश्ता छोड़े जाने रहमत के फरिश्ते आते रहते हैं अल्लाह ताला भेजते हैं अनबॉक्स होते हैं उसका बल्ला तो कर गया बस ये आली सब आके वही कोई साथ करना दिया था ना चाकू काटे जाना रे उधर भी दिया चाकू हमारे भी अच्छा बनाते हैं केक उधर लगा ही नहीं केक निकला उधर भी अच्छा बना ओ ना हां तो फिर दिखा